దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవాది దేవుడు దీవించును గాక. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యానికి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని పొందుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులను గొర్రెలుగా ఎందుకు పిలువబడుతున్నారు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మనుషులను గొర్రెలతో దేవుడు ఎందుకు పోల్చాడు? ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ గొర్రెతోనే ఎందుకు పోల్చాడు దేవుడు అన్న అంశం మనం చూసుకుందాం ప్రార్థన ద్వారా. ప్రేమ స్వరూపి దయగల నాయన, నీకు వందనములు. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రములు. అయ్యా, మా జ్ఞానం కానీ తండ్రి, మా మాటలు కానీ ఏమాత్రం కూడా తండ్రి నీ ముందు తక్కువే. కావున మాకు మాటలు నేర్పించింది నీవు, జ్ఞానం ఇచ్చింది నీవు. ఈ సమయంలో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకును వింటున్న వారికి నీ కృపా వాత్సల్యత దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు క్రైస్తవులను గొర్రెలతో ఎందుకు పోల్చాడు? ఎందుకంటే మనకు సర్వసాధారణంగా తెలుసు దేవుడు గొర్రెలతో మనల్ని పోల్చాడు. యెషయా గ్రంథమే కాదు, కీర్తన భాగమే కాదు, హెజ్కేలునే కాదు, అక్కడక్కడ మన గ్రంథంలో చూసినప్పుడు గొర్రెలు అన్న శబ్దాన్ని మనం వింటూ ఉంటాం. అలాగే సేవకులైన వారు బాప్తీసం ఇచ్చినప్పుడు అలాగే సర్వసాధారణంగా గొర్రెలుగా మనల్ని పిలువబడుతూ ఉంటారు. ఎందుకు గొర్రెలతో పోల్చాడు దేవుడు? ఎందుకంటే ప్రపంచంలో చాలా వింతైన జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పాకే ప్రాణులు ఉన్నాయి అరణ్యంలో. వీటన్నిటిలో కలిపితే గొర్రెని ఎందుకు తీసుకున్నాడు? అలాగే పావురం మనకు తెలుసు కదా, పావురాన్ని ఎందుకు పరిశుద్ధాత్మగా పిలువబడుతుంది అన్న అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గొర్రె కోసం మనం ఆలోచిస్తాం. ఎందుకంటే పావురం అనే పక్షిలో ఏముండదండి? చేదుకట్టు ఉండదు. ఏముండదు? చేదుకట్టు ఉండదంట దాని గుండెలో, దాని యొక్క లోపల గుండెలో. అంటే దానికి కల్మషం ఉండదని అర్థం. అందుకే ఆనాడు నోవా గారు కూడా దేన్ని పంపించారు? ముందు కాకిని పంపించారు. తిరిగి వచ్చిందా? రాలేదు. భూమి మీద నీళ్లు ఆరిపోలేదా? వెనక్కి వెళ్ళాయా? లేవా? ఇంకా ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికి కాకిని పంపిస్తే కాకి తిరిగి రాలేదు. కానీ అప్పుడు పావురాన్ని పంపించినప్పుడు ఏం చేసింది? ఆ పావురం తిరిగి వస్తూ ఏం చేసిందంటే వలే మొక్కను తీసుకొచ్చిందండి. మనకి ఈ విషయాలన్నీ క్లుప్తంగా మనకు తెలుసు, దీనికోసం వివరించవలసిన అవసరం లేదు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. పావురము విశ్వాసానికి సాదృశ్యము, పావురము నమ్మకానికి సాదృశ్యము, పావురము మాట వినడానికి సాదృశ్యం. అందుకే చూడండి, పూర్వీకులు అంటే మన దేశాన్ని పరిపాలించే రాజుల కాలంలో వర్తమానం దేంతో పంపించేవారు? పావురాలతో పంపించేవారంట. అది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దాని కాళ్ళు కట్టిన ఆ వర్తమానము అక్కడున్న మనుషులకు అందించేది. అంటే నమ్మకం కలిగిందనమాట. కనుకనే క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ పావురంతో పోల్చాడు. ఇకపోతే గొర్రె. ముందు చెప్పినట్లుగా గొర్రెనే ఎందుకు పోల్చాడు అంటే, అన్ని జంతువుల్లో కల్లా తల దించుకొని వినయముతో చెప్పిన మాట వింటూ కల్మషం లేకుండా జీవించే జంతువు గొర్రె.
అందుకే క్రైస్తవులు కూడా అటువంటి వారికి ఉండాలని, అంటే ఈరోజు మనమే కాదు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉండాలని తండ్రి ఒక ప్రణాళిక ప్రకారంగా క్రైస్తవులకు ఏం పెట్టాడు? గొర్రెలు అన్న పేరు పెట్టాడు. మరి మనం అలా జీవిస్తున్నామా? కానీ మనము గొర్రెలుగా మనం బాప్తీసం తీసుకుంటున్నాము, గొర్రెలుగా జీవిస్తున్నామే. కానీ మనం అందరం కూడా మేకపోతులము, మేకలు. మేకని ఎందుకు తీసుకోలేదు? అది కుదురుగా ఉండవు, చెప్పిన మాట విందాం. కానీ గొర్రె మాత్రము ఖచ్చితంగా కాసేవారి యొక్క మాట వింటుంది. పైగా ఒక గొర్రె అలాగే వెళ్తే అన్ని గొర్రెలు కూడా అలాగే వెళ్తాయి, దారి తప్పిపోవు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నా బిడ్డలైన వారు నా మార్గంలో నడుస్తూ, నా మాట వింటూ, నన్ను అనుసరిస్తూ, నన్ను వెంబడించాలి అన్న ప్రణాళికతోనే మనకి గొర్రెలు అన్న పేరు పెట్టాడు. కానీ ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో అందరికీ తెలిసే. మన జీవన విధానం ఏంటో, మన అలవాట్లు ఏంటో, మన స్వబుద్ధి ఏంటో, మనం ఎలా జీవిస్తున్నామో మనందరికీ కూడా తెలిసే స్పష్టంగా. నిజంగా నీవు గొర్రెగా జీవిస్తున్నావా, మేకగా జీవిస్తున్నావా? మనం ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరులారా. కానీ తండ్రి ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం చూద్దాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ పరమ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. అని అంటాడు, ఇదిగో నేను నా గొర్రెలను వెతికెదను అంటాడు. దేని స్తోత్రం. నేనే నా గొర్రెలను వెతికెదను అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైన మాట ఏంటి? గొర్రె దారి తప్పిందని అర్థం. అనగా క్రైస్తవుడు దారి తప్పి జీవిస్తున్నాడు అనడానికి మాట సాదృశ్యం. నిజంగా దారి తప్పి జీవించకుండా ఉంటే బహుశా కొన్ని వందల సంవత్సరాల క్రితము పరమ తండ్రి ఆ మాట నాకు రాయించేవాడేం కాదు. ఇదిగో నేనే నా గొర్రెలను వెతుకుతున్నాను అంటే దేవుని యొక్క మాట వెనుక దారి తప్పిపోయాయి అని అర్థం. కానీ దేవుని యొక్క దృష్టిలో ఏంటి? నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. నా దొడ్డిలో నా గొర్రెలు నివాసం చేయును అంటాడు. నేను పెట్టిన మేత తిని అవి నా మాట వింటాయి అంటాడు. అది ఆయన అనుకుంటున్నాడు. కానీ ఈరోజు గొర్రెగా ఉన్న ఓ క్రైస్తవురాలా మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలుసు. నువ్వు దారి తప్పిపోతున్నావు, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త. ఎక్కడ? ప్రార్థన విషయంలో దారి తప్పిపోతున్నావు, క్రమం పాటించడంలో దారి తప్పుతున్నావు, వాక్యం వినడంలో దారి తప్పుతున్నావు, వాక్యాన్ని ప్రకటించడంలో దారి తప్పుతున్నావు, ఉపవాసం చెల్లించడంలో దారి తప్పుతున్నావు. టోటల్గా కొంతమంది దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయినప్పుడు ఆయన ఏమన్నంటే, చెదరిపోయిన నా గొర్రెలను వెతికి రక్షిస్తాను అంటున్నాడు. క్రీస్తు చెప్పిన మాట కూడా అదే. క్రీస్తుని భూమి మీదకి పంపించే ఉద్దేశం కూడా అదే పరమ తండ్రికి. ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయారు కనుక నీవు వారందరిని కూడా సమకూర్చు అన్నాడు. కానీ విశ్వాసం లేని చాలామంది దారి తప్పిపోతున్నారు. నమ్మకం లేని చాలామంది దారి తప్పిపోతున్నారు. అందుకే పరమ తండ్రి మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నేనే నా గొర్రెలను వెతుకుచున్నాను అంటాడు. 15వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నేను నా గొర్రెలను మేపి వాటిని పరుండజేయుచున్నాను అంటున్నాడు. దేంతో మేపుతాడు? వాక్యం ద్వారా. దేని స్తోత్రం.
అయితే ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడుతున్నారు? ఈరోజు ప్రియ సహోదరులారా, నిజం చెప్పాలంటే నిజమైన వాక్యానికి విలువ లేకుండా చేసేస్తున్నారండి. వినడానికి ఇష్టపడట్లేదు క్రైస్తవులే, గొర్రెలు. కానీ ఆ గొర్రెలు ఈరోజు ఏమైందంటే దారి తప్పిపోతున్నాయి. నిజమైన వాక్యం మనకు అవసరం లేదండి. అందుకే తిమోతి పత్రికలో అంటాడు కదా, తమ కోసము కల్పనా కథలు చెప్పడానికి తమ కోసము సంఘస్థులే బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట. చూడండి వాక్యం ఎలా ఉందో తిమోతి పత్రికలో. తమ కోసం తామే బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ బోధకులు కూడా అలాంటి వారితోనే స్నేహం చేస్తున్నారు, కానీ బోధకులు మాట వినట్లేదు. గొర్రెలమైన విశ్వాసులు మాట వినట్లేదు, దేవుని మాట. అందుకే కానీ ఇక్కడ ఏమనంటే పక్కాగా చెప్తున్నాడండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎక్కడ వింటున్నాము? వింటే ధన్యత పొందుకున్న వారమే, కానీ వినాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? ప్రమాదం అనే అంచు చివరిలో నిలబడి ఉన్నాము. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రియ సహోదరులారా. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యము. నీవు నేనే కాదు, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా, వారు ఏ కులస్తుడైనా మతస్థుడైనా, దేన్ని ఆచరించిన వారైనా, దేన్ని అనుసరించి జీవించేవారైనా, వారు ప్రమాదం అనే అంచులో నిలబడి ఉన్నారు. ఎప్పుడు అది కూలిపోతుందో మనకు తెలియదు. కానీ ప్రభు ఏమనంటే, నీవు నా మాట వినినప్పుడు నేను నిన్ను మేపుతాను. వాక్యం ద్వారా మేపి మిమ్మల్ని నెమ్మదిపరిచి మిమ్మల్ని పరుండ చేస్తాను. దావీదు గారు అంటారు 23వ వచనంలో కదా, మనకు తెలుసు. పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేయును అంటాడు. పచ్చిక అంటే ఏంటి? గడ్డి. పచ్చిక అంటే ఏంటండి? గడ్డి. ఎవరికి గడ్డి? ఎవరికి? మేకలకు, గొర్రెలకు, కొన్ని జంతువులు తింటాయి కదా, ఆవు, గుర్రము, చాలా తింటాయి కదా గడ్డి. అంటే మనల్ని ఎక్కడ పడుకోబెడతాడు అంటున్నాడు ప్రభు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో. వాక్యం అనే ఆహారం దగ్గర మనల్ని స్థిరపరుస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనే ఆహారం మనకు పెట్టి మనల్ని నెమ్మదిపరుస్తాడంట. ప్రియ సహోదరులారా, ఎంతమంది ఈరోజు ఆయన మాటకు విలువిస్తున్నారు? ఎందుకంటే ఎన్నో అభయాలు ఇస్తున్నాడు, ఎన్నో బహుమానాలు మనకి ఇస్తున్నాడు, ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తున్నాడు. నా ప్రియమైన కుమారులారా, మీరు నా మాట వినినప్పుడు ఇదిగో మిమ్మల్ని ఈ రకంగా నేను ఆదుకుంటాను అంటున్నాడు. ఈ వాక్యం ద్వారా బోధించే బోధ ఏంటంటే ప్రియ సహోదరులారా, ఏమో తెలుసో తెలియకో మీరు ముందు ఏం చేశారో తెలియదు, కానీ మీకు అప్పగించిన పని జాగ్రత్తగా చేయండి, నమ్మకంగా చేయండి. ప్రియ సహోదరులారా, ఈరోజు కొన్ని సందర్భాలు చూస్తే హృదయం చాలా బాధపడుతూ ఉంటుంది. సేవకుల్లాగే జీవించాలి, సేవకురాలాగే జీవించాలి. కానీ కొన్ని చోట్ల కొంతమంది దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నారండి. సేవను వ్యాపారంగా చేసేవారు కూడా ఉన్నారు. సేవను ఏం చేస్తున్నారు? వ్యాపారంగా చేస్తున్నారు ఈరోజు. కానీ బైబిల్ బోధిస్తుంది, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి రక్షిస్తానంటున్నాడు. ఇంతకీ గొర్రెలంటే ఎవరని మనకు తెలిసే, గొర్రెలంటే మనమే అనే వాక్యం ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఇదే యెహెజ్కేలు గ్రంథం చివరి వచనం అయిన 31వ వచనం చూస్తే అక్కడ అంటాడు, నేను మేపు గొర్రెలకు వారు మీరు మనుష్యులు అంటాడు. అక్కడ నేను మేపు గొర్రెలు, నేను రక్షించబడుతున్న గొర్రెలు, పేరు పెట్టే గొర్రెలు ఎవరో తెలుసా? మీరే. నేను మీకు దేవుణ్ణే ఉన్నాను అంటాడు.
ప్రియ సహోదరులారా, గతం గతః, వర్తమానంలోకి మనం వెళ్ళేటప్పుడు, భవిష్యత్తులోకి మనం వెళ్ళేటప్పుడు మన జీవితం ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాము, ఎంతకాలం మనం ఈ భూమి మీద జీవిస్తామో ఎవరికీ తెలియదు. బైబిల్ ప్రకారంగా 70-80 అంటామే, కానీ ఏమో మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో, ఎలా ముగించబడతాయో మనకు తెలియదు. కానీ నేనంటాను, బ్రతికిన కొద్ది కాలమైనా సరే దేవుడికి ఇష్టంగా బ్రతకండి. నిజమైన గొర్రెలుగా, విశ్వాసం కలిగిన గొర్రెలుగా, నమ్మకం కలిగిన గొర్రెలుగా, మాట వినే గొర్రెలుగా, వెంబడించే గొర్రెలుగా మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా, మనకి సైన్యం అంటే మనమే కదా. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు? సర్వసాధారణంగా గొర్రెలు మేపేవారు ఎక్కడ నడుస్తారు? ముందు నడుస్తారా, వెనకాల నడుస్తారా? అంటే వెనకాల నడుస్తారు. గొర్రెలన్నీ ముందు వెళ్తుంటే దాన్ని తోడుకుంటూ వెనకాల నడుస్తారు. కానీ దేవుడు ఏమంటున్నట్టే, సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన నేనే, నన్ను మీరు వెంబడించండి. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ఆయన అనుసరిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన మాట మీద నమ్మకం ఉంచుతూ ఎవరైతే ఆయన వెనకాల నడిచి ఆయన మాటలు విని ఆయనను విశ్వసిస్తారో వారికి నా గొర్రె అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవులారా, ఈరోజు మీరు ఎక్కడ గాడి తప్పిపోతున్నారో, ఎక్కడ మీరు పడిపోతున్నారో, దేవుడు మీకు అప్పగించిన పని ఎంతవరకు న్యాయంగా చేస్తున్నారో, దేవుడు మీకు అప్పగించిన ఆ యొక్క పరిచర్యను ఎంతవరకు నడిపిస్తున్నారో, ఎలా నడిపిస్తున్నారో, నేనంటాను క్రైస్తవుడి యొక్క గురి, ముఖ్యంగా సేవకులైనటువంటి గురి వాక్యం మీదే ఉండాలి. మరో దాని మీద ఉండటానికి వీలు లేదు. మరొక విషయం కోసం ఆలోచించవలసిన పని లేదు. దేవునికి నిన్ను ఎందుకు అభిషేకించాడు, ఎందుకు నీకు ఆ శక్తి బలం ఇచ్చాడు, అది మనం చూసుకోవాలి. ఈరోజు అటువంటి దానికి దూరంగా ఉంటున్న మీరు దేవుని గొర్రెలుగా పిలువబడతారా? గొర్రెలంటే విశ్వాసులే కాదు, సేవకురాలు కూడా అద్దెకు వస్తారు. ఎందుకంటే మొదట్లో వెంటనే సేవకుడు కాదు, సేవకురాలు కాదు, సువార్తికుడు కాదు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? విద్య మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? తెలుగులోనైతే అ ఆ ఇ ఈ అని ప్రారంభిస్తాం, ఇంగ్లీష్లోనైతే ఏబిసిడి అని ప్రారంభిస్తాం. అంటే ప్రారంభం నుంచి వస్తేనే అప్పటికి ఏదో ఒక ఉద్యోగిగానో లేకుంటే ఒక ప్రముఖమైన వ్యక్తిగానో తీర్చిదిద్దుతాం. అంతేగాని ముందే ప్రముఖమైన వ్యక్తిగా తీర్చబడవు. అలాగే సేవకులైన వారు విశ్వాసంలోంచి వచ్చిన వారే కనుక మొదటి నుంచి కూడా ఆయన మాట వింటూ ఆయనను వెంబడించిన నిన్ను, ఆత్మ అభిషేకము పొందుకున్న నీవు కేవలం నీ బ్రతికినంత కాలము నమ్మకమైన గొర్రెగా ప్రభు కోసం జీవించు. ప్రభు కోసం జీవించు. అప్పుడు నీవు నిజమైన క్రైస్తవుడిగా పిలువబడతావు. నమ్మకమైన గొర్రెగా నీ కోసం పరమ తండ్రి కాపుదలిస్తాడు. కావున ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. మీరు ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నారో, ఎక్కడ దారి తప్పుతున్నారో. నీవు నిజమైన, ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుణ్ణే ఉన్నాను, నేను మీకు దేవుణ్ణే ఉన్నాను అని చాలాసార్లు చెప్పాడు. మనం ఆయన చేతిలో ఉండే ప్రజలుగాను లేక నమ్మకమైన గొర్రెలుగాను జీవిస్తున్నామో లేదో మనం ఆలోచించుకోవాలి. అందుకే బైబిల్ బోధిస్తుంది, ఎవరైతే ఆయన మాటకు లోబడి జీవిస్తారో వారు తండ్రికి తగ్గ బిడ్డలు. కుటుంబంలోని బిడ్డలు ఎవరైతే ఆ కుటుంబానికి మంచి పేరు తెస్తారో వాళ్ళనే తల్లిదండ్రులు ఘనంగా చెప్పుకుంటారు. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి మంచి పేరు తెస్తారో వాళ్ళనే సమాజం కూడా మెచ్చుకుంటారు. తల్లిదండ్రులు మెచ్చుకుంటారు, బంధుమిత్రులు మెచ్చుకుంటారు. చెడ్డ పేరు తెచ్చేవారిని ఎవరన్నా మెచ్చుకుంటారా?
ఎవరు మెచ్చుకోరు. అలాగే పరమ తండ్రికి మంచి పేరు తెచ్చి ఆయన మార్గంలో నడిచిన వారికి ఆయన ఏం చేస్తారంట, పరలోక రాజ్యము బహుమానంగా ఇస్తాడు. ఆ బహుమానం కోసమే మనం ప్రయాసపడాలి, ఆయన మాట వినాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి అవకాశాన్ని వినియోగించుకొని నమ్మకమైన గొర్రె పిల్ల అని అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా నీకు వందనములు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి నాన్న, నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి నాన్న నీ వాక్యాన్ని ప్రకటించాను. నీ చిత్తమైతే విన్నవారిలో పరివర్తన కలిగించండి, మార్పు కలిగించండి. అయ్యా, వారు ఎలా జీవిస్తున్నారో, నీ వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారో అయ్యా నీకు తెలుసు కనుక, ఒకవేళ అయ్యా నిన్ను వెంబడించలేని గొర్రెలుగా ఉంటే అయ్యా నమ్మకమైన గొర్రెలుగా జీవించే భాగ్యము మాకు కలుగు చేసి, అయినా నీవే మాకు దేవుడివై ఉన్నావని, అయ్యా నీవు మేపు గొర్రెలవై ఉన్నామని నమ్మకాన్ని మాలో కలిగించమని, అయ్యా అటు వారందరూ కూడా మీ కృపా వాత్సల్యత చూపించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత కొందములు సర్వాధికారి తండ్రి సదా మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.